నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న ఆప్త సభలు జరిగాయి, దాని గురించి మాట్లాడదాం. చిరంజీవి గారు ప్రత్యేక అతిథిగా వచ్చారు. సో చిరంజీవి గారు మాట్లాడిన స్పీచ్ గురించి మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సార్, సో చిరంజీవి గారు నిన్న సభకి అటెండ్ అయ్యారు, దాని గురించి మాట్లాడాలనుకుంటాను. చిరంజీవి గారు అంటే తను జీవితంలో ఎలా ఎదిగాడు, ఎదిగేటప్పుడు ఎలా ఉండాలి, ఎదిగాక ఎలా ఒదిగి ఉండాలి, ఎదిగిన తర్వాత ఏ రకంగా తన స్థానాన్ని కాపాడుకోవాలి, ఈ అంశాల గురించి చాలా చక్కగా వివరించారు. ఆయన జీవన సత్యాలు, జీవిత పాఠాలు చెప్పారు. ఆయన కెరీర్ తొలినాళ్లలో ఎలా ఉన్నారు, ఈ తొలినాళ్లలో ఆయన్ని డిప్రెషన్లోకి తెచ్చే మనుషులు ఉండేవాళ్ళు, నెగిటివిటీ నింపే మనుషులు ఉండేవారు. ఆయన ఒక మాట అన్నారు, పాండీ బజార్లో ఒక టీ షాప్కి వెళ్ళేవాడంట. టీ షాప్కి వెళ్ళి ఏదో కూర్చుంటే, నువ్వు సినిమా హీరోగా ట్రై చేస్తున్నావా, ఇదో నీకంటే ఆడు చూడు ఎంత అందంగా ఉన్నాడు, వాడి పరిస్థితి ఏంటి, ఆడే దిక్కులేదు నీకు వస్తుందా, ఇట్లా అనేవాళ్ళట. ఒక ప్రాంతం మనుషుల్ని ఒక కలరుకో వాళ్ళ అందానికో మనం సూచికగా భావించడం అనేది తప్పు. సో అలాంటి అన్నప్పుడు చిరంజీవి గారు దాన్ని ఇలాంటి చోట్లకు మనం రాకూడదు, మనము వీళ్ళ మధ్య ఉంటే మనం నెగిటివిటీ మనలో పెరిగిపోతుంది అని ఆయన అక్కడికి వెళ్లకుండా పాజిటివ్ ఉన్న ప్రదేశాల్లో మాత్రమే తిరిగేవారట. ఎవరైతే మంచిగా చెప్తారో, ఎవరైతే ప్రోత్సాహకరంగా చెప్తారో వాళ్ళ మధ్యనే ఉండేవారట. నెగిటివ్గా చెప్పే వాళ్ళకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండడం, తద్వారా తన కాన్ఫిడెన్స్ కోల్పోకుండా చూసుకున్నాడు. సో ఎదిగేటప్పుడు ఎంత ఒదిగి ఉండేవాడో, నిర్మాతలతో ఎలా ఉండేవాడు, ఒక సినిమా హిట్ కాగానే నేను తోపు అని బిహేవ్ చేయలేదు అని అనుకువగా ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకునేలాగా ఏ రకంగా ఆయన పైకి ఎదిగాడు అనేది చాలా చక్కగా చెప్పాడు. ఎదిగితే సరిపోతుందా, నంబర్ 1 అయిపోయాము, నేను నెంబర్ 1 కాలు దగ్గరేస్తే టప్పని నెంబర్ 10కి పడతాం, అది క్యారీ చేయడమే కష్టం. అది కూడా ఆయనకి తెలుసు. అందుకోసం దాన్ని ఎట్లా క్యారీ చేయాలి, నెంబర్ 1 పొజిషన్ నిలబెట్టుకోవాలంటే అంతకు మించిన శ్రమ చేయాలి. నెంబర్ 2 వాడు మనల్ని దాటిపోకుండా ఉండాలంటే మరింత వేగంగా పైకి ఎదగాలి. ఇది ఆయన టార్గెట్గా పెట్టుకున్నాడు. కష్టపడి సంవత్సరానికి 14-15 సినిమాలు తీసిన సంవత్సరాలు ఉన్నాయి ఆయన. ఒక సంవత్సరానికి ఒక్క సినిమా 2 సినిమాలు తీస్తే గగనం అవుతుంది ఈ రోజుల్లో. ఆ రోజుల్లో ఆయన 14-15 సినిమాలు ఏకదాటిగా ఆయన రిలీజ్ అయ్యేవంటే 3 షిఫ్ట్లలో పనిచేసేవాడు ఆయన. వాళ్ళకి తెల్లవారి 5 నుంచి 11 వరకు ఒకళ్ళకి కాల్ షీట్ ఇస్తే, 11 నుంచి మళ్ళీ సాయంకాలం వరకు ఒకళ్ళకి కాల్ షీట్ ఇస్తే, సాయంకాలం 6 నుంచి అర్ధరాత్రి వరకు ఇంకొక కాల్ షీట్ వచ్చి 2 గంటలు 3 గంటలు నిద్రపోయి, ఊరికే మెగాస్టార్లు ఎవరండి, అంత శ్రమపడి అంత చేస్తే మెగాస్టార్ అయ్యాడు. ఆ స్టార్డమ్ నిలబెట్టుకోవటం మరొక ఎత్తు. సో ఇవన్నీ క్రమంలో ఎట్లా ఆయన నిర్మాతలతో ఎలా ఉండేవాడు, ప్రేక్షకులతో ఎలా ఉండేవాళ్ళు, సాటి యాక్టర్లతో ఎలా ఉండేవాడు, ఎలా మసులుకునేవాడు, ఇవన్నీ చెప్పాడు. ఇన్ని చెప్పి టోటల్గా ఆయన తేల్చింది ఏంటంటే, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి, మన క్యారెక్టర్ చాలా ముఖ్యం అని చెప్పారు. అయితే సార్, ఇక్కడ అంటే యాటిట్యూడ్గా చూపించకూడదు, క్యారెక్టర్ మనకు ముఖ్యము అని చెప్పాడు. సార్, నాకు ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్. అంటే మీరు ఇప్పటి వరకు పాజిటివ్ గా చెప్పారు కదా, సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి గారు తొక్కేస్తారు అని, మెగా కాంపౌండ్ నుంచే హీరోలు రావాలి అని కానీ, లేకపోతే ఇంతకు ముందు గతంలో చూసుకున్నా కానీ 90s లో 80s వాళ్ళ సుమన్ గారి ఇన్సిడెంట్ కూడా చిరంజీవి గారే ఇరికిచ్చారని, ఇలాంటివి ఎన్నో చిరంజీవి గారి మీద వచ్చాయి కదా. మరి అవన్నీ ఎందుకు అంత నెగటివిటీ ఫేస్ చేయాల్సి వచ్చిందంటే? ఇప్పుడు మనకు ఒకళ్ళ మీద ద్వేషం ఉందనుకోండి, ఏముంది, మనకేం ఖర్చు ఏమన్నా ఉందా అండి? ఒక నెగిటివ్గా ఒక వార్త స్ప్రెడ్ చేస్తాం, ఖర్చు లేని పని కదా అది. ఒకటి ఎదవా అని చెప్పాలి అని అనుకుని ఒక ఎదవా అని చెప్పేస్తాం. వాళ్ళు ఎంత కష్టపడి ఎదిగారు, వాళ్ళు ఒక రూపాయి దాచుకుంటూ ఎదగడం, ఒక ఇటుక పేర్చుకుంటూ ఒక స్థాయికి వచ్చినప్పుడు వాళ్ళని వీడు మంచివాడు కాదని చెప్పడం చాలా ఈజీ, బురద జల్లడం చాలా ఈజీ. ఆ పని డబ్బులు ఖర్చు కూడా కాదు. ఆ రకమైన ద్వేషభావంతో చేసే ప్రకటనలే తప్ప ఏదైనా నిజం ఉందా అండి? ఉదాహరణకు మీరు అన్నదే సుమన్ గారి వ్యవహారం తీసుకుందాం. సుమన్ గారే స్వయంగా అనేక సందర్భాల్లో చెప్పారు, తప్పు ఇది, అలా అనకూడదు, చిరంజీవి గారు చాలా మంచివారు, ఆయన నేను కాంపిటీషన్ ఉండొచ్చు కానీ ఆయన చాలా మంచివారు, చాలా గొప్ప యాక్టర్ అని ఆయనే చెప్పారు. ఇవన్నీ కూడా వదంతులు, తప్పు అని చెప్పారు. చిరంజీవి గారికి అసలు ఏ మాత్రం సంబంధం లేని వ్యవహారం అది. ఆ వ్యవహారంలో కావాలని ఆయన నిరికించడం,
అజాత శత్రువు ఆయన. ఒకడని ఒక మాట అనడు. మోహన్ బాబు లాగా కాదు కదా, ఒకళ్ళని ఒక మాట అనడు, అంటే రాజశేఖర్ కూడా అనిపించుకోవడం కూడా ఇష్టం లేదు. రాజశేఖర్ జీవిత వీళ్ళు కూడా ఉమ్, ఎన్నో అలిగేషన్స్ వేశారు చిరంజీవి గారి మీద. ఉమ్, అదేంటి ఠాగూర్ మూవీలో వారే హీరో అయితే గనుక చిరంజీవి గారిని పెట్టారని, చిరంజీవి గారు నేనే చేస్తాను ఈ పాత్ర అన్నారు అని కూడా ఇలాంటివేవో చాలా వచ్చాయి కదా అప్పుడు. సో ఇలాంటివి చిరంజీవి గారి మీద చాలా ఎక్కువగా వస్తూ ఉండేవి. అదే అండి. ఇప్పుడు మనం ఎత్తి ఎదిగి ఎంతమంది మనకు అభిమానులు తయారవుతారు, అట్లీస్ట్ కొంతమంది దురభిమానులు తయారవుతారు కదా, ద్వేషించేవారు కూడా తయారవుతారు కదా. మనం అందరినీ 100% మనం సంతృప్తిపరచడం ఎవరిని, హ్మ్. ఆ క్రమంలో వస్తాయి. ఇప్పుడు రాజశేఖర్ గారు చిరంజీవితో పోల్చుకునేంత స్థాయి రాజశేఖర్ గారికి ఎక్కడుంది. కాకపోతే రాజశేఖర్ గారు తనను తాను ఎక్కువగా ఊహించుకొని ఆ రోజు జీవిత రాజశేఖర్ ఇద్దరు కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకొని కాళ్లకు బలపం కట్టుకున్నట్టు తిరిగి చిరంజీవి గారి మీద దుష్ప్రచారం చేశారు ఆ రోజు. ఈరోజు ఎక్కడున్నారండి? వాళ్ళ కూతురికి మెడికల్ సీట్ కావాలంటే చిరంజీవి గారు ఇచ్చారండి. వాళ్ళ స్థలం అమ్ముడు పోక చాలా ఇబ్బంది పడుతుంటే ఉపాసన గారు కొని వాళ్ళకి ఆర్థికంగా చేయూతనిచ్చారండి. ఇంత చేసిన తర్వాత ఇంత కూడా చేసిన తర్వాత కూడా వాళ్ళు ద్రోహం చేశారు. ఎవరో ఆకతాయి అభిమానులు రాజశేఖర్ జీవితం వెళ్ళి కారు మీద రాళ్ళేశారంటే చిరంజీవి గారిని fans చేతులు చేశారు. చిరంజీవి గారిని చేతులు పట్టుకుని క్షమాపణ చెప్పారండి. హ్మ్. ఆ రోజుల్లో హ్మ్. వాళ్ళ కోసం వెయిట్ చేసి 2-3 గంటలు వాళ్ళు వచ్చాక క్షమాపణ చెప్పి వెళ్ళాడండి. ఓకే. అంత గొప్ప వ్యక్తిత్వం ఎక్కడ ఉంటుందండి? అందుకే జీవిత రాజశేఖర్ ఆ రకంగా పడిపోయారు. ఇవాళ ఆయన శిఖర సమానుడిగా సమున్నతంగా చిరంజీవి గారు ఉన్నారు. సో ఇలాంటివన్నీ కూడా సహజంగా వస్తుంటాయి. నిన్న ఆయన చెప్పింది ఏంటంటే జీవితంలో ఎలా ఎదగాలి, అంత పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకుని వచ్చిన వాళ్ళు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే ఏ రకంగా ఎదగాలి, ఏ రకంగా మనం ముందుకెళ్ళాలనే దాన్ని చాలా చక్కగా చెప్పారు. మూలాలు మర్చిపోవద్దు, ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలి, అందరినీ గౌరవించాలి, కలుపుకుపోవాలి, ఓటమి ఎదురైనాక నిరాశ చెందకుండా అదే పనిగా మళ్ళీ మళ్ళీ ట్రై చేసి విజయం సాధించాలి. ఈ పంచసూత్రాలు ఆయన నేను చాలా చక్కగా చెప్పారు. 50 నిమిషాల పాటు ఆయన మాట్లాడితే ఒక్క నిమిషం కూడా వృధా కాలేదంటే మీకు అతిశయోక్తి కాదు. రైట్. సో ఇక్కడ ఆయన అక్కడ సిచ్యువేషన్ ని బట్టి ఆ ఎంటర్‌ప్రెన్యూర్స్ కి ఇన్స్పిరేషన్ గా ఉండాలి అన్నట్టుగా తన లైఫ్ స్టోరీ చెప్పారు కానీ ఎవరిని ఉద్దేశించి అయితే కాదనమాట. ఎవరిని స్టార్టింగ్ లో ఉద్దేశించి అన్నట్టు ఎవరిని ఉద్దేశించి కాదు. కాకపోతే గుమ్మడికాయలు దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టుగా అంతా మా అల్లు అర్జున్ గురించి మాట్లాడుతున్నారు అని అనుకుంటారు. సో ఎందుకు అనుకుంటారు? ఇది సహజమైన ఒక సక్సెస్ Generous. అవ్వాలంటే ఏం చెయ్యాలి అనే దానికి సంబంధించి మీరు చెప్పినా నేను చెప్పినా చిరంజీవి గారు చెప్పినా ఇది కరెక్ట్. కానీ ఇది అల్లు అర్జున్ గారు తనకు అన్వయించుకొని లేకపోతే అల్లు అర్జున్ గారు అభిమానులు వాళ్ళకి అన్వయించుకొని అంతా మావాడి గురించే మాట్లాడారు. చిరంజీవి గారు మళ్ళీ మొన్న ఆ తమ్ముడు కౌంటర్ ఇచ్చాడు, వాళ్ళ అన్నయ్య కౌంటర్ ఇచ్చాడని మాట్లాడుకున్నారు అనుకోండి, ఏం చేస్తాం, అది వాళ్ళ బుర్ర అంతే, అంతకు మించి ఎదగలేదని దీనికి మంచి మంచి హెడ్డింగ్స్ పెట్టేసారు. వాళ్ళు రాసేందుకు నిజంగా గ్రేట్ అని చెప్పాలి. ఏంటి మెగాకి ఇంకా అల్లుకి పడట్లేదా, మళ్ళీ అన్న కౌంటర్ కూడా ఇచ్చాడు అని చెప్పేసి అంతా